హాయ్ స్టూడెంట్స్, మాకు నీట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే పేపర్ ఈజీగా వచ్చింది, కట్ ఆఫ్ అనేది హైగా వెళ్తుంది. సో కాంపిటీషన్ అనేది హెవీగా ఉండేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంత మాత్రాన మీరు నీట్ అనేటువంటి ఒక డ్రీమ్ని మీరు వదులుకోవాలా అంటే మీకు లో కట్ ఆఫ్ లో కూడా మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటి ప్రైవేట్ సెమీ గవర్నమెంట్ కాలేజెస్ ని యాజ్ వెల్ as ఎయిడెడ్ కాలేజెస్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను అనమాట. ఇందులో ఈ కాలేజెస్ లో మీకు లో కట్ ఆఫ్ లో కూడా ఎంబీబీఎస్ సీట్ అనేది వస్తుంది. రౌండ్ 2, రౌండ్ 3 లో వస్తుంది అనమాట. మాపప్ రౌండ్ వరకు, స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్ ఎంబీబీఎస్ ఈ స్కోర్ తో వస్తుంది అని తెలియకుండా ఆ ఆప్షన్ ని వదులుకుంటూ ఉంటారు. అలాంటి అవసరం లేకుండా వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీడియో అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెమీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే ఏంటి అని అర్థం చేసుకుందాం. సెమీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే ఇవి బేసిక్ గా ఇందులో ల్యాండ్, బిల్డింగ్, రన్నింగ్ కాస్ట్ వీటన్నిటికీ కూడా ఆ కాలేజ్ కి గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది అనమాట. కాకపోతే ఎవ్రీడే రన్నింగ్ కోసం కావాల్సినటువంటి కాస్ట్ అంతా ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్ బేర్ చేస్తుంది. అంటే ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించినంత గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే రన్నింగ్ కి సంబంధించినంత ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మేనేజ్ చేసుకుంటాయి అనమాట. కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది? కౌన్సిలింగ్ ఖచ్చితంగా స్టేట్ కౌన్సిలింగ్ అని ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఆ కాలేజెస్ లో మీకు సీట్ అనేది వస్తుంది. కాకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కంటే కూడా ఫీ అనేది లోగా ఉంటుంది, కట్ ఆఫ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది సెమీ గవర్నమెంట్ కాలేజెస్ గురించి. ఇప్పుడు మనము గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజెస్ గురించి తీసుకున్నట్లయితే, గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజెస్ అంటే ఇందులో బిల్డింగ్, ఎస్టాబ్లిష్మెంట్ ఇదంతా కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మేనేజ్ చేస్తాయి. కాకపోతే సీట్స్, ఇందులో కొన్ని సీట్స్ మాత్రం గవర్నమెంట్ అనేది ఫండింగ్ ఇస్తుంది. ఆ ఫండింగ్ కూడా సబ్సిడైజ్డ్ గా ఇస్తుంది అనమాట. ఇందులో మనకు మేనేజ్మెంట్ కూడా సీట్స్ కనిపిస్తాయి, యాజ్ వెల్ as గవర్నమెంట్ సీట్స్ కనిపిస్తాయి అనమాట. ఇందులో మనకు ఆల్ ఇండియా కోటా ఉంటుంది అనమాట. నేషన్ లో నుంచి ఎక్కడి నుంచి స్టూడెంట్స్ అయినా కూడా ఈ కాలేజెస్ కి అప్లై చేసుకోవచ్చు. అది మెయిన్ డిఫరెన్స్. సో కంపారిజన్ చేసినట్లయితే మనకు మెయిన్ గా 4 types ఆఫ్ సీట్స్ అనేవి ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్, సెమీ గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ సీట్స్, ప్రైవేట్ కాలేజెస్. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే ఇందులో మనకు మేనేజ్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ ద్వారానే ఉంటుంది. ఫండింగ్ మొత్తం కూడా గవర్నమెంట్ ఇస్తుంది. లోయెస్ట్ ఫీజు, హైయెస్ట్ కట్ ఆఫ్ అన్నమాట. ఇక్కడ మనకు ఫీ అనేది అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి 10,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. వేరీస్ అనమాట. ఒక్కొక్క కాలేజీకి ఇది వేరీ అవుతా ఉంటుంది. కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా స్టేట్ కౌన్సిలింగ్ కానీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఆ కాలేజెస్ లో ఎంటర్ అవ్వగలరు. నీట్ కట్ ఆఫ్ అనేది హైగా ఉంటుంది. అవైలబిలిటీ అన్ని స్టేట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. అన్ని స్టేట్స్ లో కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి సెమీ గవర్నమెంట్ కాలేజెస్. ఇది బేసిక్ గా ఏంటి అంటే మేనేజ్మెంట్ అంతా కూడా ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది. ఫండింగ్ అనేది పార్షియల్ గా గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇక్కడ మనకు యాన్యువల్ ఫీ అనేది 1.5 lakh to 4.5 lakh అనేది ఉంటుంది అనమాట. ఇందులో సీట్స్ ఎలా ఫిల్ అవుతాయి అంటే స్టేట్ గవర్నమెంట్, ఆల్ ఇండియా కోటా గవర్నమెంట్, అంటే స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా అయినా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా అయినా సీట్స్ ఫిల్ అవుతాయి. నీట్ కట్ ఆఫ్ అనేది మోడరేట్ గా ఉంటుంది. కొన్ని స్టేట్స్ లో మాత్రమే ఈ కాలేజెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజెస్ మనం తీసుకున్నట్లయితే మేనేజ్మెంట్ అంతా కూడా ప్రైవేట్ గా ఉంటుంది. ఫండింగ్ పార్షియల్ గా కొన్ని సీట్స్ మాత్రం గవర్నమెంట్ అనేది ఫండ్ చేస్తారు. ఇందులో మనకు ఫీ అనేది అప్రాక్సిమేట్లీ 60,000 నుంచి 4.5 lakh వరకు ఉంటుంది అనమాట. సీట్ అలొకేషన్ ఇందులో గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి. కట్ ఆఫ్ అనేది మోడరేట్ గా ఉంటుంది. కొన్ని స్టేట్స్ లో ఇవి ఉంటాయి అనమాట. ప్రైవేట్ కాలేజెస్ ఇందులో మొత్తం మేనేజ్మెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏ ఉంటుంది. ఫండింగ్ అనేది 100% ప్రైవేట్ గానే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఇందులో ఫండింగ్ దీనికి ఇయర్లీ వచ్చేసి ఫీ 10 lakh నుంచి 25 lakh వరకు ఉంటుంది. ఇందులో గవర్నమెంట్ ప్లస్ మేనేజ్మెంట్ కోటా రెండు ఉంటాయి అనమాట. సీట్స్ అనేవి మనకు నీట్ కట్ ఆఫ్ అనేది లోయెస్ట్ గా ఉంటుంది. అన్ని స్టేట్స్ లోను ప్రైవేట్ కాలేజెస్ లో ఎంబీబీఎస్ సీట్స్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఫీ అనేది హైగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ మనము ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది, మాకు నీట్ స్కోర్ అనేది తక్కువ వచ్చింది, మాకు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏంటి, మేము కొద్దిగా డబ్బు పెట్టి అఫోర్డ్ చేయగలము అంటే మీకు మొత్తం ఎంబీబీఎస్ అంతా 35 lakhs లోపల, ఆల్ 5.5 years ఫుడ్ ట్యూషన్ ఫీ అంతా కలిపి 35 lakhs లోపల కంప్లీట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉండేటువంటి కాలేజెస్ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో మనకు అఫోర్డబుల్ ఎంబీబీఎస్ కాలేజెస్ చూసినట్లయితే ఫస్ట్ మనకు మహారాజా ఆర్గనైజేషన్, ఇది హర్యానాలో ఉందండి. ఇది సెమీ గవర్నమెంట్ కాలేజెస్. ఇందులో మనకు ఇయర్లీ ఫీ అనేది 1.8 lakh ఉంటుంది. ఇంకా కెంపగౌడ బెంగళూరులో ఉండే కర్ణాటక అన్నమాట. ఇది కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్. ఇందులో మనకు ఇయర్లీ ఫీ 1.5 1.5 lakh 1 to 1.5 lakh ఉంటుందండి. ఇది మాత్రమే కాదు, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, కర్ణాటకలో ఉండేటువంటి అన్ని మెడికల్ కాలేజెస్ లోను, మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లోను ఫీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మమతా అకాడమీ బచ్చిపల్లి, తెలంగాణలో ఈ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్. ఇందులో మనకు ఫీ అనేది 60,000 ఉంటుంది అనమాట. 60,000 దేనికి? గవర్నమెంట్ సీట్స్ కి. అదే ప్రైవేట్ సీట్స్ కి ఎంత అవుతుంది? 12 lakh అవుతుంది అనమాట. మనకు కేటగిరీ ఏ సీట్స్ 50% ఉంటాయి, రిమైనింగ్ కేటగిరీ బి, కేటగిరీ సి సీట్స్ 50% ఉన్నాయి అనమాట. నెక్స్ట్ అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరులో ఉందండి. ఇది ఆంధ్రప్రదేశ్. ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ అనమాట. గవర్నమెంట్ సీట్స్ కి వచ్చి 16,000 అనమాట. అదే మనకు ప్రైవేట్ సీట్స్ కి అయితే మనకు 13.2 lakh per annum అవుతుంది అనమాట. ఇందులో కేటగిరీ ఏ, కేటగిరీ బి ఉంటాయన్నమాట సీట్స్. నెక్స్ట్ జిఎంఈఆర్ఎస్ అహ్మదాబాద్, గుజరాత్. ఇది సెమీ గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ మనకు 3.75 lakh అవుతుంది అనమాట. ఇది న్యూ అనమాట, కొత్తగా ఆల్ ఇండియా కోటా ద్వారా దీనికి ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. డిఎంసి లూధియానా పంజాబ్ లో ఉంది, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్. ఇందులో మనకు గవర్నమెంట్ లో అయితే మనకు 4.47 lakh అవుతుంది. అదే ప్రైవేట్ లో అయితే 11.49 lakh అవుతుంది అనమాట. టాప్ రేటెడ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉండేటువంటి కాలేజ్ అనమాట. నెక్స్ట్ ప్రిన్స్ మెడికల్ కాలేజ్ జలంధర్ పంజాబ్. ఇది కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ అండి. ఇందులో కూడా ఇయర్లీ ఫీ 4.47 lakh ఉంటుంది. గవర్నమెంట్ కోటా మీద సేమ్ యాజ్ డిఎంసీ లాగానే ఇక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అనమాట. తర్వాత కేసీఎంఓఎస్ జమ్మూలో ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇందులో లో ఫీజ్ అనేది ఉంటుంది, 4.95 lakh అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్మీ ట్రస్ట్ ఢిల్లీ. ఇందులో కూడా మనకు లో ఫీ అనేది ఉంటుంది అనమాట, 5.55 lakh. ఆర్మీ స్టూడెంట్స్ మాత్రమే ఇది ఉంటుంది. ఇందులో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సిఎంసి లూధియానా, ఇక్కడ పంజాబ్ లో ఉంది. ఇక్కడ మనకు 6.6 lakh per annum అనేది ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఎస్యూటి అకాడమీ ఇది కేరళలో ఉంది. ఇక్కడ మనకు 7.7 lakh అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆర్ఐఎంఎస్ రాయ్పూర్ మనకు వచ్చేసి ఇందులో కూడా లో ఫీ ఉంటుంది, 7.45 lakh ఉంటుంది. ఇందులో మనకు ఆర్ఐఎంఎస్ లో మనకు 6 colleges ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆర్యుహెచ్ఎస్ అనమాట, రాజస్థాన్. ఇది సెమీ గవర్నమెంట్ కాలేజెస్. సో ఇందులో గవర్నమెంట్ ఫీ వచ్చేసి 70,000 ఉంటుంది. అదే ప్రైవేట్ వచ్చి 9.5 lakh ఉంటుంది అనమాట. పెయిడ్ సీట్స్ కి లోయర్ కట్ ఆఫ్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ ఎంఎంయు, ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. ఇక్కడ మనకు గవర్నమెంట్ సీట్స్ కి 8.47 lakh ఉంటుంది. అదే మేనేజ్మెంట్ కోటాలో 15.97 అంటే 16 lakhs అనుకోండి. నెక్స్ట్ మాతా గుజర్, ఇది బీహార్ లో ఉంటది. ఇక్కడ మనకు 9.63 lakhs అనేది ఫీ అనేది ఉంటుంది. సింబయాసిస్ పుణే, ఇది చాలా మంది మహారాష్ట్ర పుణేలో చదవాలి అనుకుంటారు. సింబయాసిస్ అనేది గర్ల్స్ కి చాలా మంచి కాలేజ్ అనమాట. ఇందులో మనకు 10 lakh, ఇది డీమ్డ్ యూనివర్సిటీ, 10 lakh per annum అయితే అవుతుంది. నెక్స్ట్ ఖతిరా మెడికల్ కాలేజ్ బీహార్ అనమాట. ఇది మైనారిటీ కాలేజ్. ఇందులో 11 lakh అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ సరస్వతి యూపీలో ఉంటది. ఇక్కడ మనకు 11 lakh అవుతుంది అనమాట. నెక్స్ట్ యునైటెడ్ ఐఎంఎస్, ఇందులో కూడా మనకు 11 lakh అనేది కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ బెంగళూరు సెయింట్ జాన్స్ కర్ణాటకలో, ఇక్కడ మనకు 18 lakh అవుతుంది అనమాట. క్రిస్టియన్ సీట్స్ అనేవి ఉంటాయి. సెయింట్ జాన్స్ అనేది చాలా రెప్యూటెడ్ కాలేజ్, చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. సింబయాసిస్ గర్ల్స్ ఒకటి, నెక్స్ట్ సెయింట్ జాన్స్ ఒకటి, కెంపగౌడ ఒకటి. ఇక్కడ చాలా మంది, మమత మనకు తెలంగాణలో అయితే మమత, ఆంధ్రప్రదేశ్ లో అయితే అపోలో అనమాట. ఈ కాలేజెస్ కి వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడతారు అనమాట. సో ఇది మనకు ఎంటైర్ గా లో ఫీ, అంటే మీకు 35 lakhs to 60 lakhs లోపల మీకు కంప్లీట్ ఫుడ్, ట్యూషన్, ఎంటైర్ థింగ్ 5.5 years లో కంప్లీట్ అవుతుంది. ఎవరైనా మేము నీట్ డ్రాప్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూసుకుంటే బెటర్ కదా అని అనుకున్నట్లయితే ఈ కాలేజెస్ చాలా చాలా మంచి ఆప్షన్. ఒకసారి ఈ ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేసుకోండి. బట్
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఏ కాలేజ్లో అన్నా సెలెక్ట్ చేసుకొని మీరు ఆ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే ఆ కాలేజ్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని జస్ట్ ఒక వీడియో చూసి మీరు డెసిషన్ అనేది తీసుకోకండి. ఇది 5.5 years మీరు అక్కడ ఉండి చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ కెరీర్ ఆప్షన్ అన్నమాట. కాబట్టి దీని గురించి ఇన్ డీటెయిల్గా డీటెయిల్స్ తెలుసుకొని అక్కడ మీరు జాయిన్ అవ్వడం అనేది చాలా చాలా మంచిది. సో నీట్ అనేదే కాదండి, ఇంకా మంచి కెరీర్ ఆప్షన్స్ మీకు ఉన్నాయి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో బైపీసీ సిస్టమ్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్, కౌన్సిలింగ్ సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.